వేదిక మీద ఉన్న దర్శకులందరికీ, రేపు దర్శకులే ఇదే వేదిక మీద రాబోతున్న మీ అందరికీ నమస్కారాలు. చాలామంది కన్నా వాళ్ళ కళలో కొంచెం తొందరగా నెరవేరింది ఈ సినిమాని దర్శకుడిగా. దాన్ని చేసినటువంటి మా ఆరిపాక ప్రభాకర్ గారికి, అలాగే మా పృథ్వీ పోలవర్కి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇది మైక్లో చెప్పే మాట కాదు, నా మనసులో చూస్తున్న మాట, కాబట్టి వాళ్ళని ఎప్పుడు మర్చిపోరు. ఈ సినిమాలో ఈ రాఘవ అనే క్యారెక్టర్ ప్లే చేసేటప్పుడు ఓన్లీ నేను రాఘవ మాత్రమే చేద్దాం అనుకున్నాను. నన్ను దర్శకులు చేసింది ప్రభాకర్ గారు, పృథ్వీ గారు. మీరు డైరెక్ట్ చేసేటట్టయితేనే ఈ సినిమా చేద్దామన్నారు. ఆ రాఘవ క్యారెక్టర్ను వదులుకోలేక నేను దర్శకుడిని అయ్యాను. ఒక కథ చెబితే ఎలాంటి కథ, ఏంటి, ఎందుకు, దీంట్లో కమర్షియాలిటీ ఏముంది, ఇది ఆడుతుందా, అసలు బొమ్మ బయటకు వస్తుందా, ఎవడు కొంటాడు, ఎవడు నీ ఫేస్ చూస్తాడు, ఇలాంటి చాలా ఉన్నాయి. ఇది రియాలిటీ. ఆ రియాలిటీలన్నీ తెలిసి కూడా ఈ క్యారెక్టర్ నువ్వు చేస్తేనే సినిమా చేస్తానని నమ్మిన ఈ సినిమా హీరో పృథ్వీ పోలవరపు. ఖచ్చితంగా ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు కూడా మాకు డబ్బులు ఇచ్చే నిర్మాతను మేము బాగానే చూసుకోవాలి. ఎందుకంటే ఆయన ఇంకొక సినిమా చేస్తేనే కదా మళ్ళీ మమ్మల్ని పిలుస్తారు. కాబట్టి ఈ ప్రొడ్యూసర్ని ఈ రామం రాగం మీ అందరికి ఇంట్రడ్యూస్ చేస్తుంది. మీరు ఈ సినిమాని మీ ద్వారా ఫేస్బుక్లోను, ఇన్స్టాగ్రామ్లోను, ట్విట్టర్ ద్వారా పెట్టడం వల్ల తనకి ఈ సినిమా నుంచి పెట్టిన దానికి పెట్టినంత వస్తే మళ్ళీ మీరు కథ చెప్పుకునే ఆపర్చునిటీ దొరికే ప్రొడ్యూసర్ మీరే తయారు చేసుకోవచ్చు. ఒక కొత్త ప్రొడ్యూసర్ వచ్చి మనందరితోనూ సినిమాలు తీయాలంటే మనం ఖచ్చితంగా ఆ ప్రొడ్యూసర్ని కాపాడుకోవాలి. రేపు శివప్రసాద్ యానాల్ గారు చెప్పినట్టు మీ అందరి సినిమాలు మేము అక్కడ కూర్చొని చూడాలి. అందరూ త్వరలో దర్శకులు అవ్వాలి. ఆ దర్శకత్వంలో ఉన్న ఒక హ్యాపీనెస్, ఆ జిల్ని ఈ సినిమాతో నేను అనుభవించాను. చాలా బాగుంది. నా వెనకాల ఇంతమంది దర్శకులు రేపు సినిమా చూసి ఇలా ఎందుకు తీసావు దండరాజ్ అనకూడదని మీరందరూ నా వెనకాల మానిటర్ చూస్తూ నా వెనకాల చూస్తున్నారని భయంతో ఈ సినిమా చేశాను. ఈరోజు మీరందరూ ఇక్కడికి వచ్చి మా రామం రాఘవన్ని మమ్మల్ని అభినందించడానికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా చాలా థ్యాంక్స్. మనం ఎలా కనిపిస్తున్నామో అది మనం కాదు, అవతల వ్యక్తికి మనం ఎలా కనిపించాలనుకుంటున్నామో మనం డిసైడ్ అవుతాం. అప్పుడే మనం వేరేలా డిసైడ్ అవుతాం. ఒక కమెడియన్ ధనరాజ్ ఎందుకు ఈ ఎమోషన్ క్యారెక్టర్ చేశారంటే, ఇందాక సుబ్బు గారు చెప్పినట్టు, ఒకవేళ ఈ క్యారెక్టర్ నాకు ఇచ్చిన, నేను పాటలు పెట్టుకోవచ్చు, ఫైట్స్ పెట్టుకోవచ్చు, వాళ్ళ పాప ఏమనరు, వాళ్ళకి తెలివి ఉంది. కాకపోతే నాకు ఎటువంటి రిస్ట్రిక్షన్స్ పెట్టకుండా, ఎందుకంటే ప్రభాకర్ ఆరిపాక గారి దర్శకులు, కథ ఇచ్చిన శివప్రసాద్ యానాల్ గారి దర్శకులు, తన కూడా దర్శకులు అవుదామని వచ్చారు. ఒక పెద్ద డిఓపి, ఇంతమంది దర్శకులు, సముద్రగని గారి దర్శకులు, ఇంతమంది దర్శకుల్ని మొదటిసారి హ్యాండిల్ చేయాలంటే నేనేం చేయాలి అనుకున్నానంటే, ముందు నా అసిస్టెంట్ డైరెక్టర్స్ థ్యాంక్స్ చెప్పాలి, నా అసోసియేట్ డైరెక్టర్ థ్యాంక్స్ చెప్పాలి, నా కో డైరెక్టర్ థ్యాంక్స్ చెప్పాలి. ప్రతి విషయం వాళ్ళు నాకు వెనక నుంచి నేర్పించి ఒక అడుగు నన్ను ముందు నుంచోబెట్టారు. ఈ సినిమా తీసేటప్పుడు నేను ఒకటే, ఇంతమంది దర్శకుల దగ్గర నేను ఒక 80-90 సినిమాలు చేస్తుంటారు. ఒక్కొక్క దర్శకుడి దగ్గర నుంచి ఒక్కొక్కటి నేర్చుకొని దర్శకుడిని అయ్యాను. కాబట్టి నేను డైరెక్టర్ రావడానికి కారణం మీరు అందరూ. డెఫినెట్గా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా చాలా మాట్లాడాలి, కానీ మీ విలువైన సమయాన్ని నేను వాడుకోకూడదు. మీరు అందరూ వచ్చి ఈ సినిమా చూశారు. ఇలాగే ఈ సినిమా జనాల్లోకి వెళ్తే ఇంకా మంచి స్క్రిప్ట్లు మనం చెప్పొచ్చు. లేకపోతే మన రాసే పెన్నులో ఉన్న ఇంకు మంచి కథ రాయలేదు.